కాకతీయుల నాటి గొలుసుకట్ట చెరువులు కనుమరుగై అక్కడ కాలనీలు వెలుస్తున్నాయి. చెరువులను కబ్జా చేసి యథేచ్ఛగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. వర్షం కురిస్తే నీరు బయటకు పోక కాలనీలు జలమయమవుతున్నాయి. చెరువులను రక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అపవాదు మోసుకుంటున్నారు. కబ్జాకు గురవుతున్న ఓరుగల్లు చెరువులపై V6 గ్రౌండ్ రిపోర్ట్. మానవాళికి జీవనాధారం నీరు. వర్షపు ద్వారా వచ్చే నీటి నిల్వ పెంచి పంటలకు నీరందించడం కోసం కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఆ చెరువులపై కొందరు రియల్టర్లు, కబ్జాదారులు కబ్జా చేసి చెరువు శిఖం భూములలోనే ఎంచక్క ప్రహరీ గోడలు నిర్మాణం చేస్తున్నారు. చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ జిల్లా అసిన్పర్తి మండలం భీమారం వద్ద ఉన్నాం. భీమారం వద్ద శ్యామల చెరువు 642 సర్వే నెంబర్లో 67 ఎకరాల 22 గుంటల భూమి ఉంది. చెరువు శిఖంలో మొత్తం కబ్జా చేసి కొందరు ప్రహరీ గోడతో పాటు గృహాలు కూడా నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. చెరువు కాపాడకపోవడం వల్ల కనుమరుగైతే రేపు భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొందని చెరువుల పరిరక్షణ కమిటీ చెబుతున్నారు. వారు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈ చెరువు ఎప్పటి నుంచి కబ్జా అవుతుంది, ఏం కోరుకుంటున్నారు? చెరువు బాగా కబ్జా అవుతుంది. భీమారం గ్రామంలోని 642 సర్వే నెంబర్లో ఈ చెరువును కాపాడాలని చెప్పేసి అధికారులకు విన్నవించుకున్నా కూడా అధికారులు ఇంతవరకు స్పందించట్లేదు. దయచేసి మున్సిపాలిటీ అధికారులు కూడా త్వరగా స్పందించి అక్రమ కట్టడాలను పూర్తిగా తీసేసి భీమారం చెరువును కాపాడాలని మనస్ఫూర్తిగా మేము వాళ్ళను కోరుకుంటున్నాం. ప్రహరీ గోడ కానీ లేదా ఆ గోడలు కూల్చేసి ఎందుకు మధ్యలో వదిలేశారు? వాళ్ళు కూల్చేసిన తర్వాత కొంతమంది వచ్చేసి వాళ్లకు పట్టాలున్నాయి మాయి అని చెప్పారు. ఆ పట్టాలను పరిశీలించండి. ఆ పట్టాలు ఒకవేళ 642 సర్వే నెంబర్ కాకుండా వేరే సర్వే నెంబర్లతో పెట్టుకొని ఉండుంటే మాత్రం ఆ సర్వే నెంబర్లు చెల్లవు. అది అధికారులు అందరూ సమిష్టిగా ధృవీకరించి వాటిని త్వరగా తొలగించాలని చెప్పేసి అధికారులను కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఈ చెరువు ఎప్పటి నుంచి కబ్జా అవుతుంది? ఇది దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అవుతుంది. దీన్ని పట్టించుకున్న నాదుడు ఇంతవరకు ఎవరు లేరు. ఇలా లోకల్ సభ్యులు ఉన్న రియల్టర్ కానీ ఎవరైనా కానీ అందరి హస్తము ఇలా ఉంది. మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా? ఆల్రెడీ చేశాము, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తున్నాం, కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేము లేదు. ఏం కోరుకుంటారు? భీమారం చెరువు మాకు కావాల్సిందే ఖచ్చితంగా. ఇది చెరువు గంక అన్యాక్రాంతం అయితే భీమారంలో పెద్ద కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇప్పుడు బిల్డింగ్లు అన్ని బాగా డెవలప్ అయింది. ఆ డెవలప్ అవడం వల్ల కూడా భూగర్భ జలాలు అనేది అంతరించిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా చర్య తీసుకొని వీటి మీద త్వరగా ఈ కబ్జాదారుల నుంచి, ఈ దగాకోరుల నుంచి మా చెరువును మాకు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారి మీద, మా కలెక్టర్ గారి మీద, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ వీళ్ళందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక టీం అయి ఇది చేయాల్సిన బాధ్యత ఉందని మాకు ఈ అధికారుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులు వచ్చి అక్కడ FTL అని రాసి మొత్తం హెచ్చరిక బోర్డులు పెట్టింది కదా? పెట్టిండ్లు. హెచ్చరిక ఇరిగేషన్ వాళ్లకు చాలాసార్లు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర తిరుగుతాయంటే ఆల్రెడీ అంతకుముందు అధికారులు వాళ్ళను చేయొద్దు అని ఒత్తిడి తెచ్చినా కూడా వాళ్ళు బలవంతంగా సర్వే పెట్టిండ్లు. సర్వే పెట్టిన తర్వాత కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది వాళ్లకు ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించి ఆపియడం కానీ, అద్దు చూడొద్దు, ఆపండి అని చెప్పడం కూడా జరిగింది. ఏమన్నంటే మీరే ఉన్నారా ఈ ఊళ్ళే కాపాడేది చెరువులను అని. ప్రభుత్వ భూములను కాపాడడానికి ఎవరైనా భాగస్వాములు కావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరు అంతేగాని రాజకీయ నాయకులే కావాలని ఏం లేదు. ఊరిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మా ప్రభుత్వ భూమిని కాపాడుకుంటేనే ఈ భీమారానికి ఒక మనుగడ ఉంటది. ఈ భూమి పైన అన్యాక్రాంతం అవుతుందని చెప్పి మేము భీమారం గ్రామస్తులంతా కలిసి జిల్లా కలెక్టర్ గారికి, RDO గారికి, కమిషనర్ గారికి, అప్పుడున్న ఎమ్మెల్యే ఆరు రమేష్ గారికి, MRO గారికి అనేక రకాల ఫిర్యాదు చేసినా కూడా తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళు పరిశీలన పూర్తిగా చేయకుండా, అద్దులు పెట్టకుండా వాటికనే రాజకీయ ఒత్తిళ్లతోటి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది తప్ప ఇంతవరకు వీటికి శాశ్వతంగా అద్దులు పెట్టకపోవడం రోజుకు ఉన్న భూమి కూడా అన్యాకృతం అవుతుంది. ఇప్పటికే కొంతమంది ఇరిగేషన్ అధికారులు వచ్చి ఈ భూమి సుమారు 30 ఎకరాల భూమి కబ్జానట్టుగా గురి అయినట్టుగా నిర్ధారించారు. వాటి కోసం పోరాటం చేస్తున్న మా అటువంటి యువకులపైన వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేసి మమ్మల్ని ఇటువంటి ప్రాంతాలకు రానియకుండా వాళ్ళు మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. గత ఎండాకాలంలో మేము ఫిర్యాదు చేసినప్పటికీ కొంతమంది అధికారులు వచ్చి కూల్చినట్టుగా ప్రయత్నాలు చేసిండ్రు, కానీ అది పూర్తి స్థాయిలో కూల్చలేదు. వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లతో మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరో చోట అసిన్పర్తిలో మరో చోట చెరువు కబ్జా గురైంది. ఆ కబ్జాకు ఎంత గురైంది, అక్కడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నేడు వాటి కింద ఉన్న ఆయకట్టు తగ్గిపోవడం వల్ల భూముల ధరలు పెరగడం వల్ల ఇవన్నీ ఇండ్ల స్థలాలుగా మారిపోవడం వలన భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాదారులు ఎక్కువయ్యి ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. గొలుసుకట్టు చెరువులు మొత్తం కనబడకుండా పోవడం వలన భూగర్భ జలాలన్నీ తగ్గిపోవడం వలన రాబోయే కాలంలో ప్రజలకు చాలా నీటి కొరత ఏర్పడుతుంది. భీమారం శ్యామల చెరువు అయితేనేమి, దీని మీద ఉన్న గవ్వల చెరువు అయితేనేమి, అసన్పర్తి చెరువు అయితేనేమి, వంగపాడు చెరువు అయితేనేమి, గొలుసుకట్టు చెరువులు దాదాపుగా అన్యాక్రాంతం అయిపోయినాయి. వీటిని ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటికి హద్దులు లేదా ఏ విధంగానైనా సరే వీటిని గవర్నమెంట్ స్థలాన్ని కాపాడే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. చెరువు మంచిగా ఉండే అప్పుడు పెద్దగా ఉండే చెరువు వెనుక పార్కాలు ఆసాం రైతులు పట్టించుకునేది మంచిగా. ఇప్పుడు అంత ప్లాట్లకు అమ్ముకుంటాను, అన్ని పట్టించుకుంటూ లేరు. ఈ చెరువును ఆడినో లేడు, చెరువు ఇదంతా ఇట్లా వెనకబడిపోతుంది రోజు రోజుకు. చెరువు లోపల ఇల్లు పట్టాలు ఇచ్చినోడు అమ్ముకునుడు, అమ్మితే కొంటోడు కొని ఇల్లు చెరువులలో ఇల్లు కడతారు. మన ఎంఐ ట్యాంక్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ ఆక్రమణలు కొన్ని చెరువులకి సంబంధించి గుర్తించడం జరిగింది. వాటి మీద సంబంధిత రెవెన్యూ శాఖకి మరియు పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఎఫ్టిఎల్ సర్వే, ఏరియల్ సర్వే ఒకటి చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ ఏరియల్ సర్వే ద్వారా ఇక ఎప్పటికీ కూడా ఇప్పుడు ఎఫ్టిఎల్ హద్దులు గుర్తించి ఎఫ్టిఎల్ దిమ్మలు వేసిన తర్వాత కూడా కొన్ని రాత్రికి రాత్రి తీయడం కూడా కొంతమంది చేయడం జరుగుతుంది. అట్లాంటి చర్యలు కూడా చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా జీపీఎస్ సర్వేతోని, ఏరియల్ సర్వేతోని ఏంటంటే కోఆర్డినేట్స్ ఫిక్సప్ చేస్తే అదొక పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుంది. కాబట్టి ఏరియల్ సర్వే ఒకటి ప్రపోజల్స్ చేయడం జరిగింది. వరంగల్ మండల్, హన్మకొండ మండల్ మరియు కిరా వరంగల్ సంబంధించిన 82 చెరువులకు సంబంధించి ఎఫ్టిఎల్ హద్దులు గుర్తించి దాని ఏదైతే సర్వే పర్టికులర్స్ కానీ ఆ డాటా ఉంటుందో సంబంధిత రెవెన్యూ కూడా మరియు జీడబ్ల్యూసీ శాఖలకి అందించడం ద్వారా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ లేఅవుట్లు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ జరగకుండా దానివల్ల ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ ప్రతిపాదనలు 82 చెరువులకి 28 లక్షలతో ఒక సర్వే చేసి పంపాము అధికారులకి. అది శాంక్షన్ అయిన వెంటనే ఎఫ్టిఎల్ సర్వే జరిపి హద్దులు కూడా జీపీఎస్ కోఆర్డినేట్స్తోని పర్మనెంట్గా ఫిక్సప్ చేయడం జరుగుతుంది. భూములకు ధరలు పెరగడంతో చెరువుశిఖం భూములపై రియల్టర్లు, భూ కబ్జాదారులు కన్నేసి ప్రారిగోడ నిర్మించడమే కాదు, ఎంచక్క అందులో భవనాలు నిర్మించి దర్జాగా అమ్మేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చెరువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విష్ణు, వరంగల్.